వెల్కమ్ బ్యాక్ టు చెరీ వ్లాగ్స్. ఇప్పుడే మేము లేచి ఫ్రెష్ అప్ అయ్యి బ్రష్ చేసి ఇప్పుడే ఇట్లా కూర్చున్నాం అన్నమాట. ఇంకా కాసేపట్లో దిగబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. యా హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే ట్రైన్ దిగడానికి ఇంకా రెడీ అవుతున్నాం అన్నమాట. ట్రైన్ దిగేసాము. సో అందరికి చాలా ఆకలిగా ఉంది. సో ఫస్ట్ అయితే వెహికల్ చూసుకొని హోటల్కి వెళ్దాము అనుకున్నాము. సో స్టేషన్ బయటకి వెళ్తున్నాం అన్నమాట అందరం. ఇక్కడ సో ఇక్కడైతే మా చిత్తలి ఒక పోజ్ ఇచ్చింది. ఇక్కడైతే ఒక ఆటో చూసుకున్నాం ఫ్రెండ్స్. సో ఆటోలో అయితే ఒక మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళమని చెప్పాము. సో ఒక మంచి రెస్టారెంట్కి అయితే వచ్చాము. సో దోశ ఆర్డర్ చేసాము అనమాట. ఓకే, మంచిగానే ఉంది, సేమ్ మన టేస్ట్ లానే అనిపించింది. అండ్ కాఫీ తాగే వాళ్ళు కాఫీ, టీ తాగే వాళ్ళు టీ తాగేసి ఇంకా రూమ్కి వచ్చేసాము. సో రూమ్ దగ్గర అయితే ఇలా బ్యూటిఫుల్ డిజైన్ ఒకటి ఉంది, బాగుంది అనిపించింది, అందుకే క్యాప్చర్ చేసాము. సో ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాము ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకొని. మా చిట్టి పాప అయితే చాలా ఎక్సైటెడ్గా ఉంది, రూమ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో తను ఫస్ట్ టైం అంటున్నారు షిరిడి రావడం. సో చాలా హ్యాపీగా చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో ఫైనల్గా అయితే 4 ఫ్లోర్స్. సో 4th ఫ్లోర్లో మేము రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట. సో ఫైనల్గా అయితే రూమ్కి వచ్చేసాము. సో రూమ్ అయితే ఓకే మంచిగానే ఉంది. ఆన్లైన్లో కదా ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాము. ఓకే, రూమ్ అయితే మంచిగానే అనిపించింది, బాగుంది. అవుట్ సైడ్ వ్యూ కూడా అన్ని ట్రీస్తో బాగుంది. అండ్ పక్కనే పార్క్ అన్నమాట. పార్క్ కూడా చాలా పెద్దది, చాలా బాగుంది. సో యాక్చువల్లీ మేము మధ్యాహ్నంకి దిగేసాం ఫ్రెండ్స్. అక్కడ 11:30, 12 అయింది ఆల్మోస్ట్. సో మాకు యాక్చువల్లీ ఈవినింగ్ దర్శనం బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో. సో ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసి మళ్ళీ ఇంకా కాసేపు పడుకున్నాం మధ్యాహ్నం. ఇంకా మా పాప కూడా ఫ్రెష్ అప్ అయ్యి కొన్ని ఫొటోస్కి పోజులు ఇచ్చిందనమాట. ఇక్కడ క్లోజ్ ది డోర్. అంతా చూపిస్తాను రండి అని చెప్పేసి అంటుంది. సో చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంది. దా రూమ్కి పర్ డే వచ్చేసి 1000 రూపీస్. సో చాలా బాగా అనిపించింది రూమ్స్ అయితే. అండ్ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది, హాట్ వాటర్ అండ్ కూల్ వాటర్. ఇంకా మా చిట్టి పాప అయితే చాలా హ్యాపీగా అటు ఇటు తిరిగేస్తూ ఉందన్నమాట. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ రూమ్స్ అవి చూసి. ఇక్కడ లిఫ్ట్ అని చెప్పి ఆ లిఫ్ట్ కూడా చూపిస్తుంది అనమాట, ఓవర్ ఎక్సైట్మెంట్గా. అండ్ కాసేపు పడుకొని ఈవినింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయ్యాము టెంపుల్కి వెళ్ళడానికి. ఇంకా ఇక్కడైతే టెంపుల్కి కోసమని కుట్టించిన డ్రెస్ అయితే వేసుకుంది. ఇంకా టెంపుల్కి వెళ్ళే ముందు కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇక్కడ. యాక్చువల్లీ టెంపుల్కి ఫోన్స్ నాట్ అలౌడ్ అనమాట. సో అందుకనే ఇక్కడే రూమ్ దగ్గరలోనే ఫొటోస్ దిగాము ఇలా.
ఇంకా ఒక ఆటో చూసుకొని, యాక్చువల్లీ 1/2 కిలోమీటర్ కూడా ఉండదు టెంపుల్కి. మాకు తెలియక ఫస్ట్ డే ఇట్లా ఆటోలోనే వెళ్ళామన్నమాట. కానీ చాలా నియర్ బై ఉంటుంది రూమ్కి టెంపుల్కి. సో ఇలా టెంపుల్కి అయితే వెళ్ళాము అందరం కలిసి. సో టెంపుల్ దర్శనం అయిపోయాక ఇంకా అందరం మళ్ళీ సెల్ఫీస్ తీసుకున్నాము. ఆ ఫోన్ అక్కడ కలెక్ట్ చేసుకొని. అండ్ ఇంకా పక్కనే పార్క్ ఉంటే ఆ పార్క్లో కాసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా తర్వాత రెస్టారెంట్కి వెళ్ళాము మళ్ళీ డిన్నర్ చేయడానికి. సో మీల్స్ ఆర్డర్ ఇచ్చాము. ఓకే, బాగానే అనిపించింది, పర్లేదు. And thank you for watching our videos. Good night, Papa.